తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. అందరికీ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణిమ యొక్క విశిష్టత గురించి, ఆ రోజు ప్రత్యేకించి అక్కా చెల్లెళ్ళు తమ అన్న తమ్ముళ్ళకి రాఖీ రక్షాబంధన్ అనేది కట్టడం జరుగుతుంది. మరి ఆ రక్షాబంధనానికి ఉన్నటువంటి విశిష్టత మనము ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు శ్రీ కృష్ణమాచార్య గురువు గారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం అమ్మ. గురుగారు, రాఖీ పౌర్ణిమ అంటే అందరూ కూడా రక్షాబంధన్ చక్కగా అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు కలిసి చక్కగా జరుపుకుంటూ ఉంటారు. మరి నిజానికి ఆ రాఖీ పౌర్ణిమ యొక్క నేపథ్యం ఏంటి, అసలు ఎలా ఈ రాఖీ పౌర్ణమి అనేది మొదలైంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. పురాణాలు ఇతిహాసాల నుండి రాఖీ పౌర్ణిమ యొక్క విశిష్టతని నేపథ్యాన్ని తెలిపేటువంటి పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రాత్మకమైనటువంటి అంశాల్లో 3 ప్రధానమైనటువంటి పాత్రలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది, కృష్ణ భగవానుడు శిశుపాలుని సంహరించేటువంటి సందర్భంలో, మహాసుదర్శన చక్రాన్ని వదులుతూ ఉన్నటువంటి సందర్భంలో స్వామివారి యొక్క చూపుడు వేలికి గాయమైతే ద్రౌపది తన యొక్క పట్టు వస్త్రాన్ని చించి ఆయనకున్నటువంటి చూపుడు వేలికి కట్టుగా కట్టిందని, రక్షగా కట్టిందని, విశేషవంతమైనటువంటి భగవానుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ తన సోదరి స్వరూపమైనటువంటి ద్రౌపది అలా కట్టగానే పరవశించిపోయి, మహాభారతంలో ప్రధానమైనటువంటి ఘట్టమైనటువంటి దుశ్శాసన పర్వంలో తన యొక్క చీరలను ఒలుస్తున్నటువంటి సందర్భంలో రక్షించడమే కాదు, జీవిత పర్యంతం కూడా ఒక సోదరి కంటే ఎక్కువగా ఆవిడ్ని, ద్రౌపదిని భావన చేస్తూ కాపాడనన్నటువంటి వృత్తం, ఇతివృత్తం మనకు ఉంటుంది. అలాగే మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు, విష్ణుమూర్తి, మహాబలి చక్రవర్తి, వీళ్ళకు సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఉంది. చాలా బలసంపన్నుడైనటువంటి బలి చక్రవర్తి పాతాళంలో ఉంటూ శ్రీ మహావిష్ణువును కూడా తన యొక్క వినతి మేరకు మహావిష్ణువు కూడా పాతాళంలో ఉండిపోయాడు. పాతాళంలో ఉన్నటువంటి తన భర్తని మళ్ళీ వైకుంఠానికి తీసుకెళ్లేటువంటి సందర్భంలో మహాలక్ష్మి అమ్మవారు ఒక చిన్న బంధనాన్ని సోదరుడిగా భావించి ఆ విశేషవంతమైన బలి స్వరూపాన్ని, మహాబలుడైనటువంటి బలికి ఒక చిన్న దారాన్ని కట్టిందని, లేదా రక్షణ కట్టిందని పురాణాలు, ఇతిహాసాలు చెప్తాయి. అందుకే ఒక మాట ఉంది, ఏనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలః తేనత్వామభిబద్మామి రక్షమాచలమాచల. అంటే ఏ తోరమైతే, ఏ రక్ష అయితే మహాబలి అయినటువంటి దానవేంద్రుడైనటువంటి ఆయన్ను కూడా బంధించబడినటువంటి రక్ష ఏదైతే ఉందో, ఈ రక్ష నన్ను కూడా రక్షించుగాక అని అనుకుంటూ ఉంటాం. సోదరులు, సోదరీమణులు సోదరులకు కడుతూ ఉంటారు. ఇది పురాణాలకు సంబంధించింది అనుకుందాం. మరి రక్షాబంధనం ఈ శ్రావణ మాసంలో వచ్చే విశేషవంతమైనటువంటి ఈ పుణ్యకాలంలోని పౌర్ణమి తిథి మరింత ప్రశస్తం అవ్వడానికి మరో చారిత్రాత్మకమైన నేపథ్యం ఉంది. అలెగ్జాండర్ అన్నటువంటి ఒక గొప్ప వీరుడు గ్రీకు దేశం నుండి ప్రపంచంలోని ప్రతి దేశాన్ని జయిస్తూ ఉన్నటువంటి సందర్భంలో భారతావని మీదకి వచ్చాడు. భారతావనిలో పురుషోత్తముడు అనేటువంటి రాజుతో యుద్ధంలోకి వెళ్ళాడు. పురుషోత్తముడు అలెగ్జాండర్ మీద గెలవటమే కాదు, అలెగ్జాండర్ను బంధించగలిగినటువంటి పని చేశాడు. ఇక అలెగ్జాండర్ను చంపేస్తాడేమో అనుకున్న సందర్భంలో అలెగ్జాండర్ యొక్క ధర్మపత్ని అయినటువంటి రోక్సానా, ఈవిడ అలెగ్జాండర్ భార్య, పురుషోత్తముడి దగ్గరికి వచ్చి, భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరికీ కూడా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, సెంటిమెంట్స్ పట్ల వీళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఎవరైనా సరే ఒక స్త్రీని తల్లిలాగా, సోదరిలాగా భావన చేస్తారనుకుంటే ఆ పురుషోత్తముడి దగ్గరికి వచ్చి రొక్సానా తనకి పతిభిక్ష పెట్టమని వేడుకోవటమే కాదు, పురుషోత్తముడికి కూడా ఒక విశేషవంతమైనటువంటి ఆ పతిభిక్ష పెట్టినటువంటి తర్వాత ఆయన చేతికి ఒక రక్షాబంధనాన్ని కట్టిందని సోదర ప్రేమతో. అందుకే పురుషోత్తముడు అలెగ్జాండర్ని విడిచిపెట్టాడన్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉంది. అందుకే అన్న తమ్ముళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా సోదరిమణులు అందరూ కూడా కలిసి జరుపుకునేటువంటి రక్షలు, తనకు సంబంధించిన రక్త సంబంధికుడైనటువంటి సోదరుడికి ఇది రక్షగా ఉండాలి,
వారి జీవితంలో తేజస్సు యశస్సు కలగాలి, వీళ్ళ యొక్క అన్యోన్యమైనటువంటి జీవితం ఈ సోదర ప్రేమ జీవిత పర్యంతం కూడా ఉండాలని ఆడపడుచులందరూ కూడా వాళ్ళకున్నటువంటి మంచి మనస్సు చేత సోదరుడికి రక్ష కట్టడమే కాదు, ఇతడికి సర్వకాల సర్వావస్థల్లో దానవేంద్రుణ్ణి కూడా కట్టిపడేసినటువంటి రక్ష ఇది. ఆ విశేషవంతమైనటువంటి విశ్వ విజేతను కూడా ప్రాణభిక్ష పెట్టినటువంటి రక్ష ఇది. ఆ విశేషవంతమైనటువంటి కృష్ణ పరబ్రహ్మ రుధిరాన్ని తుడిచినటువంటి రక్ష ఇది. అలాంటి రక్షను నేను కడుతున్నాను కాబట్టి మళ్ళీ రక్షాబంధన దినోత్సవం వచ్చే వరకు ఈ రక్ష నా సోదరుణ్ణి కాపాడుగాక. ఏ ప్రళయాలు, ఏ ప్రాణగండాలు, ఏ గండ సమయాల్లో కూడా, ఏ ఆర్థిక నష్టాలు కూడా నా సోదరుడికి రాకుండా ప్రాణ సమానమైన ఆర్థికపరమైన ఎటువంటి కష్టము నష్టము నా సోదరుడికి వాటిల్లకుండా ఇతడికి రక్ష కలగాలని మన ఆడపడుచులు పుట్టింటికి వచ్చి మెట్టినింటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ పుట్టింటికి వచ్చి అన్నదమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టడంలో ఉన్నటువంటి ఇంత నేపథ్యం ఉంది. అందుకే చాలు మంచి మనుషుతో ఆడపడుచులు ఆ రోజు వచ్చి ఒక చిన్న తోరం, అది రాఖీనే అక్కర్లేదు, ఒక చిన్న దారాన్ని రక్షాబంధన దినోత్సవం అన్నాడు గనక ఏ సోదరుడికైనా కడితే చాలు, అది నిజంగా రక్షాబంధనమై వాళ్ళ యొక్క జీవితాన్ని వచ్చే సంవత్సరం వరకు కాపాడి తీరుతుంది. గురుగారు, ఎంతో పవిత్రమైన ఈ రక్షాబంధనానికి ఉన్నటువంటి నేపథ్యం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ, జై గోవింద మంబచి. అందరికీ మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.